భూమికి ఏం లేదు. వ్యక్తిగతంగా కూడా చూసినప్పుడు మా పార్టీకి సంబంధించిన ఎవరికి సంబంధించిన పెద్ద సైద్ధాంతిక భూమికి ఏం కాదు. మనం ఆ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ఇప్పుడు అధికార పక్షం అలా ముందుకెళ్తుంది. వెంకటస్వామి గారు మిగతా వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి సంఖ్యాబలం ఎన్డీఏ కూటమికి స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది సీక్రెట్, ఎందుకంటే విప్ జారీ చేసే అవకాశం లేదు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో. సో ఏమైనా జరగొచ్చు లాస్ట్ మినిట్ వరకు. ఒకవేళ ఏమో చెప్తే మిరాకిల్స్ జరగొచ్చేమో, క్రాస్ ఓటింగ్ జరిగితే ఏంటి. సరే ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా అమిత్ షా మాట్లాడిన మాటలు ఇందుకు ఒక రకంగా చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంత గౌరవప్రదంగా జరగాల్సిన దాన్ని ఎందుకు ఒక ఇండి కూటమి నుంచి వచ్చిన సుదర్శన్ పైన ఈ రకంగా కమెంట్స్ చేయడం అవసరమా? ఆ నక్సలిజం ఈ రోజు ఇంకా స్టిల్ ఉంది. 2020కి అంతం కావాల్సింది ఈ రోజు నక్సలిజం ఇంకా స్టిల్ ఉంది అంటే కూడా దానికి సుదర్శన్ తీసుకున్న ఆ తీర్పు వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా అమిత్ షా కమెంట్ చేయడం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏమైనా ఎన్డీఏ కూటమి ఏమైనా డైలమాలో ఉందా, ఏమైనా ఆందోళన చెందుతుందా, ఏమైనా జరుగుతుందని? పరిస్థితి లేదు. ఆల్రెడీ ఎన్డీఏకి 420 సీట్లు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి. ఇంకా ఇంకో 31 ఓట్లు చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ పార్టీలు అవి కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ మరియు బీజేడీ రెండు కూడా అబ్స్టైన్ చేస్తా ఉన్నాయి. సో ఇది కేవలం నామమాత్రంగానే ఇప్పుడు 100 సీట్లతోనే 100 ఓట్లతో గెలవబోతా ఉన్నది. ఇకపోతే దానికోసం గెలవాలి కాబట్టి ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి అమిత్ షా గారు మాట్లాడాలి, అది ఏమాత్రం కూడా అర్థం లేని మాట. ఎప్పుడు కూడా గడిచిన క్షణం కూడాను చరిత్రను గుర్తుపెట్టుకోండి. అనేక జడ్జిమెంట్స్ విషయంలో అనేక సందర్భాల్లో ఇప్పటికీ మనం ఉటంకిస్తూ ఉంటాం. ఇందిరాగాంధీ గారు ఎట్లా ఫోర్స్ పెట్టినారు, అలహాబాద్ హైకోర్టు యొక్క జస్టిస్ జగన్మోహన్ లాల్ చౌహాన్ మీద ఎట్లా ఫోర్స్ చేసినారు, వర్డక్ట్ మా ఫేవర్ గా ఇవ్వండి, అదర్వైజ్ జస్ట్ లీవ్ మే వెళ్ళిపోండి అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటున్నాం కదా. అట్లా సుదర్శన్ రెడ్డి గారి యొక్క వర్డిక్ట్స్ కావచ్చు, వారి యొక్క అభిప్రాయం కావచ్చు, వారి యొక్క జడ్జిమెంట్ కావచ్చు, ఆ సందర్భంలో దేశంలో మొత్తంగా కూడా నక్సలిజం మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి దేశం, ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే అన్ని సంస్థలు అన్ని శక్తులన్నీ కూడా అటువంటి వాటికి దూరం పెట్టి కఠోరంగా వ్యవహరించాల్సిన సందర్భం అప్పుడుండే. ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి అంత కంట్రోల్ కాగలిగింది. సో అప్పుడే అవుతుండే అభిప్రాయం. లీనియన్స్ ఇవ్వడం కారణంగా చాలా చట్టం అనే పేరు మీద, న్యాయం అనే పేరు మీద ఇష్టారాజ్యంగా మనం మాట్లాడిన కారణంగా, వర్డిక్ట్ ఇచ్చిన కారణంగా ఈ యొక్క ఇంతకాలంగా ఒక 20 సంవత్సరాలు మనం వెనుకబడ్డాం. ఆ అభిప్రాయం చెప్పినారు. అది గతం చరిత్ర, వారి యొక్క క్యారెక్టర్ కావచ్చు, వారి యొక్క మాట కావచ్చు, ఇప్పటికీ మాట్లాడతాం. ఇంకా రాబోయే 20 సంవత్సరాలు కూడా మాట్లాడతాం. సరే మీరు అంటున్నట్లు మీరన్న మాటల్ని ఏకీభవిద్దాం, కానీ మీరన్న మాటల్ని ఇప్పుడు ప్రెసిడెంట్ సుదర్శన్ ని మాట్లాడిన మాటల పైన ఈ రోజు న్యాయమూర్తులు కూడా దానికి ఖండిస్తున్నారు అమిత్ షా మాటల్ని. ఆయన ఇంకొకటి గతంలో కూడా సుదర్శన్ రెడ్డి కూడా సుదర్శన్ కూడా చెప్పడం జరిగింది క్లియర్ గా, ఆ బెంచ్ లో నేను ఒక్కడనే లేదు, నాతో పాటు ఇంకా న్యాయమూర్తులు కూడా ఉన్నారు, ఒక్క నా తీర్పు కాదు, నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువల్ని కాపాడాను నేను ఆ స్థాయిలో కూర్చొని అని చెప్పేసి అన్నారు. అయినా కూడా మీరు విమర్శించడం జడ్జిమెంట్స్ మీద కేవలం వీరి యొక్క జడ్జిమెంట్ మీదనే, ఆ బెంచ్ జడ్జిమెంట్ మీదనే మాట్లాడిన అనేక సందర్భాల్లో హైకోర్టులలో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు జరిగినటువంటి వర్డిక్ట్స్ మీద భిన్నమైన అభిప్రాయాలు అడ్వకేట్స్ మాట్లాడినారు. బార్ అసోసియేషన్ బైకాట్ చేసినాయి, కొన్ని బార్ కౌన్సిల్ మెంబర్లు బైకాట్ చేసినారు, కొందరు మాట్లాడినారు. సో ఆబ్వియస్ గా స్వేచ్ఛ ఉంటే మాట్లాడేది. వారు ఒక కేంద్ర మంత్రిగా గత అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి దరిమిలా వారి ఫీలింగ్స్ అభిప్రాయం వ్యక్తం చేసినారు. దాంట్లో తప్పేమున్నది? అమిత్ షా గారు మాట్లాడింది. సో స్టాండ్ సుదర్శన్ రెడ్డి గారి ఒక్కరిదైనా వారి అభిప్రాయం గ్రూప్ దా మొత్తం పెంచుదా అంటే బెంచ్దా ఉండొచ్చు. బట్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు క్యాండిడేట్ కాబట్టి, ఈ సందర్భం వారు క్యాండిడేట్ కాబట్టి ఆ మాట రావాల్సి వచ్చింది. అందరి పేరు తీసుకోలేదు. సరే ఒక్క నిమిషం, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట, మస్తన్ రావు గారికి సబ్మిషన్ ఉపరాష్ట్రపతి ఎన్నికలో నిలబడ్డ అభ్యర్థిని వ్యక్తిగతంగా ఆ తీర్పు తీసుకొచ్చి ఇందులో అటాచ్ చేయడం అనేటువంటిది
ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వెంకటస్వామి గారు? ఉపరాష్ట్రపతి తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, మన కొందరు తెలుగు బిడ్డ తెలంగాణ అంటారు, కొందరు రెడ్డి బిడ్డ అని చెప్పి ఓట్లు వేయరని చెప్తా ఉన్నారు. ఇదేంటి మాట? రెడ్డి కాబట్టి ఓటు వేయాలని చెప్తున్నారు, తెలంగాణ కాబట్టి ఓటు వేయాలని చెప్తున్నారు. మరి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇటువంటి స్టాండ్ తీసుకోవడం మంచిది కాదు. శ్రీనివాస్ గారు, ఇటువంటి స్టాండ్ తీసుకోవడం మంచిది కాదు. తెలుగు కాబట్టి, లేదంటే తెలంగాణ కాబట్టి, లేదంటే రెడ్డి కాబట్టి. తప్పే. హింస ఎవరు చేసినా తప్పే. ఈ ప్రజాస్వామ్యంలో హింస ఎవరు చేసినా కూడా తప్పే. అది నక్సలైట్ చేసినా తప్పే. మీరు సలవాజుడం తోటి గవర్నమెంట్ మేము ఎక్కడ చేసాం? సల్వాజుడు ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎప్పుడు వచ్చింది సార్? సల్వాజుడు ఎప్పుడు వచ్చింది? సల్వాజుడు ఎప్పుడు వచ్చింది? ఎవరు వచ్చినారు? ఎవరు తీసుకొచ్చినారు? నేను ఇప్పుడు మీకంటే నేను కట్టర్గా పనిచేసినోనే. నేను నక్సలైట్ల దెబ్బలు తిన్నోనే. నేను నక్సలైట్ల తోటి ప్రాణాపాయ స్థితిలో పోయినోనే. కానీ మీరు యు ఆర్ క్రాస్డ్ ద లిమిట్. మీరు విమర్శ యొక్క లిమిట్స్ ను, ఒక కేంద్ర మంత్రి విమర్శ యొక్క లిమిట్స్ ను కొన్ని సందర్భాల్లో స్ట్రింజెంట్ గా ఉండాల్సినటువంటి సందర్భంలో లీనియంట్ గా ఉండడం కారణంగా అడ్వాంటేజ్ అవుతుంది. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ రావు గారికి కూడా ఇదే పాయింట్ మీద సబ్మిషన్ ఉందంట. మస్తాన్ రావు గారు, మీ సబ్మిషన్ ఏంటి ఇదే పాయింట్ పైన? మ్యూట్ లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతులు అనే ఎన్నికల్ని ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలుగా మనం చూడటం కంటే ఆయన అమిత్ షా గారు హుందాగా ప్రకటిస్తూ పోయేది. ఎందుకంటే ఇద్దరు రాజ్యాంగ కోవిదులు లేకపోతే పెద్ద మనుషుల్ని నిల్చోబెట్టారు, పోటీ చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటు తెలుసుకుంటే వాళ్ళకి మీ మీ అంతరాత్మ ప్రమోదం మేరకనే ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తుంటే మీరు ఆటోమేటిక్ గెలుస్తారు కాబట్టి అది వేరు. అసలు ఇక్కడ అవసరం లేని విషయం. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఏదైతే ఆ రోజు సల్వాజుడుకి సంబంధించిన బెంచ్ లో మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ మొత్తాన్ని తప్పు పెడితే దట్ ఈస్ డిఫరెంట్. ఓన్లీ సుదర్శన్ రెడ్డి గారిని మాత్రమే పాయింట్అవుట్ చేయటంలో అమిత్ షా గారి అంతరార్థం ఏంటి? ఆయన హుందాతనంగా ఉందంటారు అది మీరు? అది ఏమాత్రం హుందాతనంగా ఉందంటారు? ఒక ఉపరాష్ట్రపతి, ఆ ఉపరాష్ట్రపతి సంబంధించి దేశంలో వేరే ఎటువంటి రాజకీయాలకి చొప్పించే అవకాశం లేదు. నిజానికి ఇప్పుడు రాజీనామా చేసిన శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తానండి. విత్ డ్యూ రెస్పెక్ట్ సోషల్ గారికి కూడాను, అంటే అమిత్ షా గారి ఉద్దేశం ఇండివిజువల్ గా అసాసినేట్ చేయాలనే ఉద్దేశం కాదు. చరిత్ర ఉల్లంఘిస్తున్నారు. చరిత్ర చెప్పినారు. ఎలక్షన్లలో చరిత్ర రాకుండా ఏమొస్తాయి సార్? చరిత్ర ఎలక్షన్లలో క్యాండిడేటర్ నుంచి మాట్లాడతారు, మొత్తం బెంచ్ నుంచి మాట్లాడారు కదా. ఎంతమంది జడ్జీలు ఉండే ఆ రోజు, వారందే పాత్ర ఏముండే అయినా ఆ మాట మాట్లాడితే కానీ మేము గెలుస్తామని కాదు కదా. మీకు ఆ విషయాలు మాట్లాడితే కానీ మాకు ఓట్లు పడతాయనే కాదు. అక్కడ జనరల్ పబ్లిక్ ఎలక్షన్ కావు కదా. ఎలక్టెడ్ ఎంపీస్ రవికుమార్ గారు, ఎలక్టెడ్ ఎంపీస్ ఓటు వేసేటువంటి ఒక ఎలక్షన్స్ ఇవి. ఆ ఎంపీసీ ఏ స్టాండ్, ఏ పార్టీ, ఎవరు ఏ సైడ్ ఉన్నారనేది క్లారిటీ ఉన్నది. దాంట్లో శశాభిష ఏం లేదు, ఓటమి అనే ప్రశ్నే లేదు, అనుమానమే లేదు. గెలుపు ఖాయం. కానీ సందర్భం వచ్చినప్పుడు అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక నాయకుల గురించి చరిత్ర ఎట్లా వస్తుందో ఇప్పుడు మాట్లాడుకోమా. కర్పూరి ఠాకూర్ గారి గురించి మాట్లాడమా? ఇప్పుడున్నారు 50-60 ఏళ్ల కింద సార్, 70 ఏళ్ల కింద, 80 ఏళ్ల కింద మాట్లాడతామా? కాబట్టి క్రియలు, కర్మలు అన్ని కూడాను జరిగిన అన్ని కూడా నిక్షిప్తమై ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా, మరి ఆయన ఎట్లా ఎవరు ఇస్తున్నావు నువ్వు అన్నా? నువ్వు సుదర్శన్ రెడ్డి గారి చరిత్ర చూస్తానా అంటున్నావు. సుదర్శన్ రెడ్డి గారి చరిత్రలో డైరెక్ట్ గా సుదర్శన్ రెడ్డి గారు అక్కడ నక్సలిజాన్ని సపోర్ట్ చేయలే, ఒక తీర్పు ఇచ్చినాడు. తీర్పును పట్టుకునే మీరు ఇంత యాడ్ చేస్తున్నారు. మొత్తం డైరెక్ట్ గా క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి నేరాలు తరబడి జైల్లోకి వెళ్లిపోయి ఒక క్రిమినల్ వచ్చేసి ఇలా హోమ్ మినిస్టర్ అయిపోతే ఏమైంది? జడ్జిమెంట్ కన్విక్షన్ పడ్డదా అమిత్ షా గారికి?
కన్విక్షన్ పడ్డా ఏమైనా మీరు మాట్లాడతారు? కన్విక్షన్ అయితే చెప్పండి. నిర్దోషిగా బయటకు వచ్చారు కదా, ఎన్ని సంవత్సరాలు సఫర్ చేస్తారు, తడిపారు పెట్టారు, జైల్లో పెట్టారు, బెయిల్ దొరకకుండా చేస్తారు, బేస్లెస్. మొన్న మధ్య చూస్తే మనం మాలేగావ్ కేసులో ఏ రకంగా హింసించినారు, ఏ రకంగా హరాజ్ చేసినారు. ఒక మహిళా సాధ్విని ఏ రకంగా మీరు చెప్తారండి కానూన్ గురించి, న్యాయం గురించి మీరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశాన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు, మీరు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, రవి గారు ఒక్క నిమిషం, వినోద్ గారు. సల్వాచుడు అనేది ఒక ప్రభుత్వం ప్రేరేపిత రాజ్యాంగం ప్రభుత్వం ముసుగులో వచ్చేటటువంటి ఒక నరహంతక ముఠా అన్నటువంటిది ఏ కాలంలో వచ్చింది సార్? అది ఏ కాలంలో వచ్చింది? అది ఆ నేపథ్యంలో ఏ కాలంలో వచ్చింది? ఎట్లా తప్పబడతారండి వాళ్ళ ఒకవైపు రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి ఎన్నిక అంటూనే ఈ రాజకీయాలు చేశారు. అందుకే టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ రెండు శిబిరాలు రాజకీయాలుగా రవి గారు మీరు ఇందాకనే మాట మారుస్తున్నారు. మాకు ఇద్దరు క్యాండిడేట్స్ పైన గౌరవం ఉందని చెప్పిన మీరు ఇప్పుడు బీజేపీ కరెక్ట్ చేయట్లేదు, విమర్శలు కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కేసు చెప్పేసి మీరు ఏకీభవించద్దు. మీరు ఎవరికో ఒకరికి స్టాండ్ తీసుకోవాలి. మేము తటస్థంగా ఉంటామంటే కరెక్ట్ కాదు. ఒక నిమిషం రవికుమార్ గారు కూడా ఇక్కడ రాజకీయం చొప్పించి వాడటం అనేది బీజేపీ మరి ఇదే పాయింట్ పట్టుకొని మీరు ఒక నిమిషం ఇదే పాయింట్ పట్టుకొని సుదర్శన్ రెడ్డికి మీరు సపోర్ట్ చేస్తారా? మీ స్టాండ్ కు ఆ ఎలక్షన్ రిలీవెన్సీ ఉందా? ఏమన్నా యూరియాకేమో సంబంధమా, నోటా విషయం తీసుకొచ్చే సంబంధమా ఉంటుందా? రెండు పార్టీలు ఉన్నది కాబట్టి మాకు తెలంగాణ రవికుమార్ గారు మీరు అంటున్న మాటల్ని నేను స్వాగతిస్తాను. ఒక్క నిమిషం రవికుమార్ గారు, నేను పర్సనల్ గా చెప్తున్నా. ఒక్క నిమిషం మీరు అంటున్న కమెంట్స్ ఒక్క నిమిషం రవికుమార్ గారు, మీరు ఏవైతే ఇప్పుడు కమెంట్లు వేస్తున్నారో నేను దాన్ని స్వాగతిస్తున్నాను. సరే, మీరు ఏదైతే ఇప్పుడు అమిత్ షా చేసిన కమెంట్స్ బేస్లెస్ అని మీరు కూడా అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ పైన మీరు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారనేది మీరు క్లారిటీ ఇవ్వండి. మీ సపోర్ట్ ఎవరికి చెప్పండి? నేను చెప్తున్నాను సునీత గారు, సుదర్శన్ రెడ్డి గారి వాళ్ళ రాష్ట్ర అభ్యర్థిగా పోటీలో ఉండటం వేరు. ఆయన మొన్నటి వరకు మీరు కరెక్ట్ గా మాట్లాడేది ఇద్దరు క్యాండిడేట్స్ గురించి, అటు రాధాకృష్ణన్ సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరి గురించి కదా పోటీ, వీళ్ళిద్దరి మధ్య కదా పోటీ. మీరు సంబంధం లేకుండా టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేసి దాని గురించి మాట్లాడడం కాదు కదా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలా? మీరు డిప్లొమాటిక్ గా మాట్లాడితే అది ఎటు తెలియదు, స్ట్రైట్ గా మాట్లాడాలి, ప్రజలకి క్లారిటీ రావాలి. ఒక నిమిషం రవికుమార్ గారు మళ్ళీ వస్తారు. వినోద్ గారు రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి, వాటన్నిటి మీరు అయినా కూడా క్లారిటీ ఇవ్వలేదండి రవికుమార్ గారు. ఒక నిమిషం ఆగండి రవికుమార్ గారు, మీరు కంటిన్యూ మాట్లాడడం వల్ల టైం వేస్ట్ కానీ మాకేం అర్థం కావట్లేదు. దయచేసి ఒక్క నిమిషం ఆగండి, మీరు విని మాట్లాడితే మాకు అర్థం అవుతుంది. ఒక్క నిమిషం. రవి, ఆంధ్రలో పంచాయతీ చేరినటువంటి కేసీఆర్ కు ఇవాళ తెలంగాణలో పుట్టిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి అనే సోయి కూడా లేదా ఉంటున్నాను. వినోద్ గారు ఒక నిమిషం, రవి గారు మీ టైం నేను వస్తాను, మీ టైం వస్తుంది. శ్రీనివాస్ గారు చెప్పిందని నేను సమాధానం చెప్తాను. చెప్పండి. ఇవాళ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల టిఆర్ఎస్ పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి మేము అవి రెండు పార్టీలు అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆ రెండు శిబిరాలకే ప్రమోట్ చేసారు అభ్యర్థులుగా. అంటే మీరు పార్టీని చూస్తున్నారా, అభ్యర్థుల్ని చూస్తున్నారా? రవికుమార్ గారు, మీకు అభ్యర్థి ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? సరే, ఇండియా కూటమిది పక్కకు పెట్టండి, ఎన్డీఏ కూటమి పక్కన పెట్టండి, మీకు అభ్యర్థులు ముఖ్యమా? అభ్యర్థిగా తీర్పుకు సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం. సరే, మీరు ఎవరికి సపోర్ట్ చేయకుండా రెండు పార్టీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. ఈ దేశం లేదని ఒక అభిప్రాయం మాట్లాడటానికి రాజ్యాంగానికి సంబంధించి తీర్పు అండి ఆయన ఇచ్చింది. ఒక నిమిషం రవికుమార్ గారు, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారని మేము అంటున్నాం. మేము కూడా అదే అడుగుతున్నాం, వెంకటస్వామి గారు అదే అడుగుతున్నారు, నేను అదే అడుగుతున్నాను. రాజ్యాంగబద్ధంగా మీకు కల్పించిన హోదాని, మీకు కల్పించిన హక్కుని మీరు వినియోగించుకుంటున్నారా లేదా అని అడుగుతున్నాను. రవికుమార్ గారు, మీరు వినియోగించుకుంటున్నారా లేదా ఈ ఓటుని?
ఎన్నికలకు ఇవాళ పోలింగ్ కు దూరంగా ఉంటున్నామని అధికారిక మీరు దూరంగా ఉంటే మీ ఓట్లు సరే మీ ఓట్లు మీరు దూరంగానే ఉన్నారు. సరే మీరు ఓట్లు పడకపోతే ఆబ్వియస్ గా ఓట్లు మైనస్ అయితే ఆ మైనస్ అయినప్పుడు అది ఎవరికి ప్లస్ అవుతుంది అనేది ఆలోచించారా రవికుమార్ గారు? మీరు ఓటు వేయరు కరెక్టే, మీరు ఓట్లు వేయనప్పుడు ఈ ఓట్లు మైనస్ అవ్వడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుందో మీకు అది నాలెడ్జ్ ఉందా? అదే కదా అవకాశం లేకుండా మీరు ఇండైరెక్ట్ గా అప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా, మరి స్ట్రేట్ గా చెప్పాల్సింది కదా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నామని. తెలంగాణ పట్ల కుట్రపూరితంగా ఉన్నప్పుడు సరే ఒక నిమిషం, మీరు క్లారిటీ ఇవ్వట్లేదు. నేను వినోద్ గారి నుంచి ఒకసారి క్లారిటీ తీసుకుంటాను. ఒక నిమిషం వినోద్ గారు మేము దూరంగా ఉంటాము, మేము ఓటు వేయము, మేము దీనికి దూరంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. రవికుమార్ గారు దయచేసి ఆగండి, మీ పాయింట్ మీ ఒపీనియన్ మీరు చెప్పారు కాబట్టి దాని గురించి నేను అనాలిసిస్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. వినోద్ గారు ఓకే, గుడ్ డెసిషన్ మీరు ఏది తీసుకున్నారు, మంచి డెసిషన్. వినోద్ గారు దీని గురించి చెప్పండి, ఏం చెప్తారు? బీఆర్ఎస్ వైఖరి పైన ఏం జరుగుతుంది అనుకోవచ్చు? కూటమిలో తప్ప ఇక వేరే స్వతంత్రంగా ఉండే హక్కు లేదా? సరే, ఈ రెండింటిలో బై ఫోర్స్ అటు ఆ పక్షం కానీ ఈ పక్షం కానీ ఉండాల్సింది. కాంగ్రెస్ అభ్యర్థి అని ఎక్కడ చెప్పలేదు రవికుమార్. కాంగ్రెస్ కూటమని రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం దొంగ నాటకాలు ఇవన్నీ దొంగ నాటకాలు. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఈ దేశంలో 70 ఏళ్ళుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలు చూస్తూనే ఉన్నారు. నిజానికి ఉంటే అదే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఫీలింగ్ నెల రోజుల క్రితం చెప్పాడు. మరి బీసీ జపం చేస్తున్నారు కదా, బీసీ సామాజిక న్యాయం జపం చేస్తున్నారు కదా, పొద్దున్న లేస్తే మరి ఒక బీసీ అభ్యర్థి ప్రకటించలే, అదే కంచాయి ప్రకటించలే, అదే ప్రకటించలే. ఏమైంది మీ సామాజిక న్యాయం? ఫాలో అవుతారు. సామాజిక న్యాయ సూత్రానికి బీసీ నినాదానికి ఎక్కడిది? రెండు కాంగ్రెస్ పార్టీలు అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా వాళ్ళ రాజకీయాలు చేయటం తప్ప, వాళ్ళ రాజకీయ ప్రయత్నాల కోసం తప్ప రాజకీయంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను కూడా రవికుమార్ గారు వెంకట స్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. లాగడమే ఈ డిబేట్ లో ఇద్దరు మాత్రమే లేరు, 5గురు ఉన్నారు. 5గురు చెప్పేసి అందరికి కూడా టైం డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. దయచేసి మీరు చాలా డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు, ఈ రకంగా కంటిన్యూగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రవికుమార్ గారు నేను చాలా టైం ఇచ్చారు, మీరు క్లారిటీ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దాని గురించి అనాలిసిస్ తీసుకొని ఇవ్వండి. దయచేసి ప్లీజ్ ఆగండి, ఇంటరప్ట్ అవ్వద్దు. వినోద్ గారు చెప్పండి. నేను ఫస్ట్ చెప్పాను,